హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా పేరు రమాదేవి. మాది ఒక చిన్న పల్లెటూరు అండి. కొత్త సంవత్సరంలో అందరూ ఏదో ఒక మంచి పని చేయాలనుకుంటారు కదా, అలాగే నేను కూడా ఈ రోజు నుండి యూట్యూబ్ లో వీడియోలు పెట్టాలనుకుంటున్నాను. అందులో మొదటిగా నేను మా వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్తున్నాము. ఈ గుడి మా ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. వెళ్లే దారిలో న్యూ ఇయర్ సెలబ్రేషన్లు జరుగుతున్నాయి. ఎంట్రీ టికెట్ 1500 అంట. మాకంత సీన్ లేదని నేరుగా గుడికి వెళ్ళిపోయాం. అయినా దేవుని గుడిలో ఉన్నంత ప్రశాంతత, తృప్తి ఆ పార్టీలలో ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. అదిగో మన నరసింహస్వామి వారి గుడికి వచ్చేసాం. గర్భగుడిలోకి వెళ్లే ముందు నేను మా వారు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం స్టార్ట్ చేశాం. ఎందుకో మన ఆంజనేయ స్వామి వారిని చూస్తానే ఎంతో ధైర్యం వస్తుంది కదా. నాగులకట్ట దగ్గర ఎంతో మంది పిల్లలు కలగాలని మొక్కుకుంటారు. ప్రదక్షిణలు అయిపోగానే ఆలస్యం చేయకుండా గర్భగుడిలోకి వెళ్ళిపోయాం. మొత్తానికి గర్భగుడిలోకి వచ్చేసాం. మాకు దర్శనం బాగా జరిగింది. మా ఇంట్లో వాళ్ళ పేర్ల మీద అర్చన బాగా చేయించాం. ఆ లక్ష్మీ నరసింహస్వామిని చూస్తానే అన్ని భయాలు పోయి కొండంత ధైర్యం వచ్చేసింది. ఇక్కడ దర్శనం అవగానే పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి వారి గుడికి వచ్చేసాం. ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుని ఇంటికి కూడా బయలుదేరాం. ఇంటికి వచ్చేటప్పుడు దారిలో చాలా ట్రాఫిక్ జామ్ ఉన్నది. ఎలాగోలా ఇంటికి చేరిపోయాం. గుడిలో ఉన్న పూజారి గారు ప్రసాదంతో పాటు స్వామి వారి పాదాల దగ్గరున్న తామర పువ్వులను ఇస్తూ వాటిని ఎండబెట్టి వాటితో ఒత్తులు చేసి దీపాలను వెలిగించమన్నారు. తామర పువ్వులతో ఒత్తులు ఎలా చేయాలో మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రమా టాక్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.